ఇక డీటెయిల్స్ చూస్తే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు బ్రహ్మోత్సవాల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రాలు, చలువ పందిళ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. శ్రీశైలం అటవీ మార్గంలో వచ్చే భక్తుల పర్యవేక్షణ కోసం అటవీ శాఖ అధికారులు డ్రోన్ల కెమెరాలను వినియోగిస్తున్నారు. మరోవైపు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు ఏగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాండవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 99వ తేదీ నుంచి ప్రతిరోజు రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం జరగనుంది. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేశారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు శ్రీశైలం ఆలయం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం యాగశాలలో గణపతి పూజతో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ధ్వజ ఆరోహణతో బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ఆలయ అధికారులు గాని, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గాని, మిగతా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చక్కగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నడుచుకుంటూ వచ్చే షెడ్లు గతం కన్నా ఎక్కువగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా సేద తీరడానికి భక్తులకు జర్మన్ షెడ్లు లేదా ఇతర షామియానా షెడ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ శౌచాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కానీ లేదా డొనేషన్ కౌంటర్లో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ అందరికీ సహకరించాలని, ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా అదనంగా ఒక 40% మంది భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. కాబట్టి వాటన్నిటికి తగ్గట్టు ఏర్పాట్లు పూర్తి చేశాం. అందరూ కూడా సహకరించి స్వామి అమ్మవారి దర్శనాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇరుముడి పట్టుకొని వచ్చే స్వాములందరికీ కూడా 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు చంద్రావతి కళ్యాణ మండపం నుండి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివస్వాములు అందరూ కూడా 2వ, 3వసారి దర్శనం చేసుకోకుండా మిగతా స్వాములకు కూడా అవకాశం కల్పించాలని మీడియా ద్వారా వారిని కోరుకుంటున్నాను. బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు ధ్వజ ఆరోహణంతో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజుతోటి పూర్తి స్థాయిలో ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి గత సంవత్సరంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా సవరించుకొని 19వ తారీఖు గత నెలలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొదటి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తారీఖున మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యులు, R&B మంత్రివర్యులు వారి సమక్షంలో దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు అందరి సమక్షంలో గత సంవత్సరంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలను సమీక్షించి ఏవైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే వాటిని కూడా సాధించుకోవడానికి అన్ని రకాలైనటువంటి సమాయత్తం చేసి నిన్న సాయంత్రానికే భక్తులు మరి వచ్చినప్పుడు ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి చేశాం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేసి ఈ 11 రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలో ఓంకార స్మరణతోటి, అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీమాత్రి నమః స్మరణతోటి ఈ యొక్క క్షేత్రం మొత్తం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.